ఇల్లుంది కదా, ముందుగా అక్కడికి ఎవరు వెళ్తారో చూద్దాం. అంత దూరం మనం వెళ్ళగలమా హైడీ? వెళ్ళగలం. రెడీ 1 2 3. ఆహా, ముందుగా వెళ్ళిపోతున్నానే. మీరు ఓడిపోవడం ఖాయం. ఎవరు ఓడిపోతారో ఇంకాసేపట్లో చూద్దాం. సర్లే సర్లే. పీటర్, మనమే గెలవాలి. ఎంత వేగంగా వెళ్ళగలవో వెళ్ళు. ఆ పిల్ల వేలడంత ఉంది, ఎలా మాట్లాడుతుందో చూడు. వాళ్ళు గెలిచేలా ఉన్నారా? మేము గెలవబోతున్నాం. అటు చూడు పీటర్, ఇంటికి దగ్గరికి వచ్చాం. చూసావా పీటర్, మనం చెప్పినట్లు మనమే గెలవబోతున్నాం. అంతా అయిపోయింది, ఇద్దరం ఓడిపోయాం. హైడీ, నేనిక్కడున్నాను పీటర్. నన్ను కిందకు తోచేసావుగా. దిగులు పడకు, నేను వచ్చేసాను, నీకేం అవ్వదు. మనం ఓడిపోయాం పీటర్. దాని గురించి దిగులు పడకు, ఇంకొకసారి చూసుకుందాం. మేమే గెలిచాం. వాళ్ళు చెప్పినట్లు మనం చెయ్యాలి కదా. చేసే తీరాలి. మేమిక వెళుతున్నాం. రేపొచ్చి మీరేం చేయాలో మేము చెప్తాం. బాయ్. రేపు వాళ్ళు ఏం చేయమంటారో తెలియట్లేదు. దిగులు పడకో, అంత కష్టమైందేవి వాళ్ళు చెయ్యమనరులే. పెద్ద ముసల్దాన్లా మాట్లాడుతున్నావు. సరే, అది వదిలే. మనం వెళ్ళి మన మేకపిల్లతో ఆడుకుందాం. ఓడిపోయామని నీకు కొంచెం కూడా బాధ లేదా? ఇంత జాలీగా పిలుస్తున్నావు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? నేను ఇంకోసారి వాళ్ళతో రేసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా గెలవాలి. సరేరా, ఇంటికి వెళ్దాం రా. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తామో దారి నాకు సరిగ్గా తెలీదు. దా. వర్షం కురుస్తోంది. వర్షం వస్తోంది, త్వరగా వెళ్దాం దా. నీకు భయంగా ఉందా? ఓ, నాకేం భయంగా లేదు.
రోజులో ఈ మంచు ఎంతో అందమైందని అనుకున్నాను, కానీ ఇప్పుడే అది చాలా భయంకరమైందని తెలుస్తోంది. తాతయ్య వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను పీటరు అంతే. మంచులో ప్రయాణం ఎలా ఉంటుందో హైడీ స్వయంగా వెళ్లి తెలుసుకుంది. ఇందాక బండి మీద నుంచి జారి పడింది కదా, అప్పట్నుంచి హైడీకి మంచంటే భయం పట్టుకుంది. మంచుకాలం పూర్తవగానే స్ప్రింగ్ మొదలవుతుంది. దాంతో అక్కడున్న మొక్కలన్నిటికీ పువ్వులు పూసాయి. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. జంతువులకు కూడా ఈ ఋతువంటే చాలా ఇష్టం. అక్కడికొచ్చే జింకలకు హైడీ క్రమం తప్పకుండా ఆహారాన్ని పెట్టేది. ఆ జింకలు చాలా అందంగా ఉన్నాయి కదా తాతయ్య. మంచు ఎంతగా ఎంజాయ్ చేసిందో స్ప్రింగ్ సీజన్లో కూడా అలాగే గడపాలనుకుంటుంది. చెట్లకు పూసిన పువ్వులను చూసి హైడీ ఎంతగానో సంతోషిస్తుంది. ఆ కొండ మీదున్న రకరకాల పూల మొక్కలను చూసి హైడీ ఆశ్చర్యపోతుంది. మంచు తగ్గడంతో పీటర్ మేకల్ని తోలుకోవడం ఆరంభించాడు. హైడీతో ఆడుకోవచ్చని మేకలందరిని హైడీ ఇంటి దగ్గరికి తోలుకొచ్చి అక్కడే వాడు. పిల్లలిద్దరూ చక్కగా ఆడుకునేవారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. పీటర్, లేచావా? పీటర్, వస్తున్నాను, ఉండండి. పీటర్ జాగ్రత్తగా వెళ్ళిరా, త్వరగా వచ్చేసాయి. సరే.